కనిపిస్తుందా? గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సురారం. చూడండి, అందరూ గర్భిణీ స్త్రీలు వస్తారు ఇక్కడికి. ఎలా ఉంది? అంగన్వాడీ పిల్లలు గర్భిణీ స్త్రీలు వస్తారు. వెక్కిరింతలు లెక్క చేయకు, వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా కలత చంద. చూడండి, చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు వస్తారు. కొంచెం అన్న నీట్గా ఉందా? ఈ బుడదలో ఎట్లా నడుస్తారు గర్భిణీ స్త్రీలు? చిన్న పిల్లలు ఉంటారు, ఇక్కడ పాములు గీములు వస్తాయి. ఇంత చెండాలంగా ఉంటే చిన్నపిల్లలు రేపు పొద్దున ఇక్కడ అందరినీ నమ్మి గవర్నమెంట్ అంగన్వాడీని నమ్మి పంపిస్తే ఇంత చెండాలం ప్లేస్లో పిల్లల్ని ఎట్లా ఉంచుతారు? గవర్నమెంట్ బళ్ళల్లో చదివిరి అంటే గవర్నమెంట్ అంగన్వాడీలే ఇంత గలీజుకుంటే ఇంకా బళ్ళల్లో ఎట్లా చదివిస్తారు? హాస్పిటల్కి వచ్చిన గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ టీచర్లకి బాత్రూమ్ కట్టించిరు, కానీ గర్భిణీ స్త్రీకి టాయిలెట్ వస్తే ఏడిపోవాలి, తాళం వేసి ఉంటుంది. కొత్త కట్టించిరు, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి లేదు తాళం. ఒక టాయిలెట్ వస్తే టాయిలెట్ పోయి నీకు లేదు ఇక్కడ ఈ హాస్పిటల్లో. పిల్లలు నీట్నెస్ లేదు. పిల్లలు ఏమైనా అంగన్వాడీ అంటే చదువుకునేది కాదు కదా, ఆడుకునేది. లోపల రూమ్లో బంధించి ఉండాలి. కొంచెం నీట్ ఉండదు, ఏముండదు, ఇంత గలీజ్గా ఉంది. పక్కనే జంగల్, అంత పెద్ద జంగల్, ఇదంతా వెనకాల మొత్తం జంగల్. ఇటు సైడు పాములు వస్తే ఏ పిల్లోనికన్నా ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? అడగండి, ఎవరు లేరా బస్తీలలో? నేను ఒక్కనే ఉన్నానా? మీకు కళ్ళు లేవా, కనిపిస్తలేదా? అడిగి చేసుకోరి. మన పనులు మనం కాకపోతే బయటోడు చేస్తాడా? ఇంత గలీజ్గా ఉంది. ఇక్కడ ఆటో యూనియన్ ఉంది, అది నీట్గా ఉంది. ఎందుకంటే నీళ్ళు రాకుండా మంచి నీటి కూరాలు, బుడిద ఉండ, చెత్త ఉండకుండా, నీళ్ళు ఆగకుండా మంచిగా మట్టి తోలించుకున్నారు. చూడండి, ఆటో యూనియన్ వాళ్ళు షెడ్ వేసుకున్నారు, మంచిగా మట్టి తోలుకున్నారు. హాస్పిటల్ పరిస్థితి అంతా చెండాలంగా ఉంది. చూడండి, ఇదే హాస్పిటల్. ఇగో గోడ నుంచి హాస్పిటల్, చెత్తకొండి పక్కనే హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్.